పన్నీర్ కూరకు కావాల్సిన మసాలా అండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నామండి, టమాటా అండి, దాల్చిన చెక్క అండి, 2 లవంగాలండి, ధనియాలు, జీలకర్ర అండి, ఇగోండి కొద్ది జీడిపప్పు మూడు, కొంచెం నువ్వులండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే మిక్సీలో రుబ్బామండి, దాంతో వేసేస్తున్నామండి. ఇగోండి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి గొజ్జుకి. ఈ లోపల మనం పన్నీరు క్యాప్సికం వేగించుకుందామండి. ఇగోండి నూనె అయితే మరిపోయింది, క్యాప్సికం వేసుకున్నామండి. ఇదిగోండి లైట్గా పన్నీర్ ఒకసారి వేయించుకున్నామండి. అదిగోండి బాగా ఎక్కువ వేయించినా గట్టిగా అయిపోతాయండి. కొద్దిగా నీరు తీసుకుని నీటిలో వేసుకుందామండి. అదిగోండి అది తేజ్పత్తి, పచ్చిమిరపకాయలు వేసామండి. 4 ఎల్లిపాయలు కూడా వేసుకున్నాం. అదిగోండి ఎల్లిపాయలు వేసాను. ఇదిగో కొద్దిగా ఎండుమిరపకాయలు 2 వేసుకున్నామండి. ఇదిగోండి కరివేపాకు కూడా వేసుకున్నాము. మసాలా వేగించుకున్నాం, బాగా దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఇది కూడా వేసుకున్నాం. పన్నీర్ అదిని 2 సార్లు కలుపుకుని నీళ్ళు వేసుకున్నామండి. కొద్దిగా గుజ్జు చేసుకుందాం. ఇంట్లో చేసిన పన్నీర్ అండి ఇది, కొన్నది కాదండి. కొన్నది స్పాంజ్గా ఉంటుందని ఇంట్లో చేసుకున్నామండి ఇది. ఇదిగోండి కారం లేకపోతే మనకి వెళ్ళదు కదండి, చూడరు ఎవరని ఇంటికి చిట్టుకుడు కారం వేస్తాను చిన్న పేరుకి. ఇదిగోండి బాగా వేగిపోయింది, నీళ్ళు వేసుకున్నాం, పచ్చిపచ్చి పోయిందండి. కొద్దిగానే వాటర్ చేసుకున్నాం. ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నామండి. బయట ఉండిపోయింది, రాత్రి మర్చిపోయింది. కొద్దిగా తక్కువైతే 2 లవంగాలు, దాల్చిన చెక్క వేసామండి. కొద్ది అలా చూసుకుని వేసుకోవాలి ఏదైనా అండి. ఇన్ని పోయింది వేయమన్నారని ఇన్ని వేసిన తర్వాత ఏదైనా పాడైతే బాధపడాలండి. ఇదిగో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేసుకున్నాం. కలర్ ఫుడ్ కలర్ వేయలేదు కాబట్టి రంగు ఆందండి. ఇదిగోండి పన్నీర్ కూర అయితే ఆల్మోస్ట్ తయారైపోయిందండి. వాళ్ళు పొద్దున్న కొంచెం వేసుకుని కొద్దిగా ఉంచుకునండి. కూర పొరాటాలో తింటే ఎమ్మీగా ఉంటుందండి. ఆ మధ్య వేరండి. అందులో ఈ వాన పడుతుందేమో అండి. పొరాటాలో కూర ఇంట్లో చేసిన పన్నీర్ అండి బాబు, ఎంత బాగుంది చూడండి. బయట కాదండి, కొన్నది కాదు, ఇంట్లో చేసుకున్నాను. మీకు కావాలంటే పన్నీర్ ఎలా చేసుకోవాలో నేను పెడతాను. ఒక ప్యాకెట్న్నర అంటే 1 కేజీ లీటర్ పాలు అయితే 2 పట్లు కొంచెం సర్దుకుంటే అయిపోతుంది.